ప్రెసెంట్ నేను చూపిస్తున్నాను. ఇటు సైడ్ అయితే నాకు అస్సలు ఏమీ లేవన్నమాట. ఇక్కడ పింపుల్ ఉండేది ఇది వరకు, నేను అది కూడా చూపిస్తాను. సో ఇప్పుడైతే అసలు పింపుల్ కూడా లేదు, చూసారా మార్క్ కూడా తగ్గిపోయింది. అలాగే ఇటు సైడ్ కూడా చూడండి, ఇవి ఇది వరకు డార్క్ స్పాట్స్ గా ఉండేవి నాకు. సో ఇప్పుడు అన్ని కూడా లైటన్ అయిపోయాయి. ఓన్లీ 15 days యూజ్ చేశాను నేను. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హై దిస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి పింపుల్స్ తో చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు కదండి. సో నేను దానికైతే ఈ రోజు బెస్ట్ రెమెడీ చెప్తున్నానండి. కంపల్సరీగా ట్రై చేసి చూడండి. ట్రస్ట్ మీ, నేను 15 days నుంచి యూజ్ చేసిన ట్రై చేసిన తర్వాతే మీకైతే రివ్యూ అనేది ఇస్తున్నానండి. నాకైతే అమేజింగ్ అనిపించింది. ఏవేవో క్రీమ్స్ వాడతాము, ఏవేవో హాస్పిటల్స్ తిరుగుతాము, లేకపోతే ఆయింట్మెంట్స్ యూజ్ చేస్తాము, అన్ని యూజ్ చేస్తాము. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంత సింపుల్ రెమెడీ అసలు ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యానా అనుకున్నాను అనమాట. జస్ట్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తో మాత్రమే చెప్తున్నానండి. సున్నిపిండి యూజ్ చేశానండి నేను. ఇంకా అందులో ఏం యూజ్ చేశాను, ఎలా యూజ్ చేశాను అన్నది కూడా నేను మీకు ఇప్పుడు చెప్తానండి. అలాగే పింపుల్స్ ఉన్నప్పుడు అవి తగ్గాలంటే నేను యూజ్ చేసింది ఏంటంటే సోప్ యూజ్ చేస్తాం కదండి మనం. ఆ సోప్ ప్లేస్ లో సున్నిపిండి మాత్రమే యూజ్ చేయాలి. అసలు సోప్ అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేసేయాలండి. సోప్ అసలు యూజ్ చేయకూడదు, సున్నిపిండి మాత్రమే యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఈ సున్నిపిండి మనం డైలీ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి పింపుల్ అనేది స్టార్ట్ అవుతుంది కదండి. మనం సున్నిపిండి యూజ్ చేయడం వల్ల ఆ పింపుల్ అనేది పెద్ద రాకుండా ఉంటుందండి. అదొకటి అబ్జర్వ్ చేశాను నేను. నెక్స్ట్ ఇంకా స్పాట్స్ అనేవి పడకుండా ఉంటాయండి. స్పాట్స్ కూడా పడవన్నమాట, పింపుల్ కూడా పెద్దది అవ్వదు. ఇదైతే నేను అబ్జర్వ్ చేశాను, నాకైతే చాలా నచ్చింది. నేను అదే కంటిన్యూ చేస్తానండి. యాక్చువల్ గా నేను ఇది ఎందుకు చేశానంటే సున్నిపిండి మనం ట్యాన్ కోసం అలా నేను యూజ్ చేసేదాన్ని. అంటే నా దగ్గర సున్నిపిండి ఎప్పుడు ఉంటుందండి, స్క్రబ్బింగ్ లో యూజ్ చేయడానికి, ట్యాన్ పట్టినప్పుడు యూజ్ చేయడానికి, అలాగా అందుకని ఉంచుకుంటాను అనమాట. సో నేను కొనేసి 1 year అలా అయిపోయింది. ఎక్స్పైరీ డేట్ అయిపోతుందేమో, సున్నిపిండి యూజ్ చేసేద్దాము అని చెప్పేసి నేను ఏం చేశానంటే సోప్ యూజ్ చేయకుండా సున్నిపిండి యూజ్ చేశాను అనమాట. సో నాకు అప్పుడు పింపుల్స్ ఉన్నాయి. సున్నిపిండి యూజ్ చేసినప్పుడు నా ఫేస్ అయితే గ్లో అయ్యింది. నెక్స్ట్ అదే విధంగా పింపుల్స్ స్టార్ట్ అయినప్పుడు అది పెద్దది అవ్వలేదన్నమాట, స్పాట్ కూడా పడలేదండి. అది చిన్నది స్టార్ట్ అయినప్పుడు ఆ చిన్నదిగానే ఉండేది, పెయిన్ అయితే వచ్చేది కానీ చిన్నదిగానే ఉండేది, పెద్దది అయ్యేది కాదు. అసలు నాకు చాలా చాలా నచ్చింది. అందుకని నేను ఇంకా సున్నిపిండే కంటిన్యూ చేశానండి. వీడియో స్టార్ట్ చేసేపోతే ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ అండి. మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకో 10 members కి వీడియో అనేది పోస్ట్ అవుతుందండి. సో ప్లీజ్ లైక్ చేయండి, ఇదే నా రిక్వెస్ట్. వీడియో స్టార్ట్ చేసేద్దామా ఫ్రెండ్స్? లెట్స్ గెట్ స్టార్టెడ్. 1 spoon బియ్యపిండి తీసుకోవాలండి. 1/2 slice టొమాటో తీసుకొని మిక్స్ చేయాలండి బాగా. బియ్యపిండిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బియ్యపిండి యూజ్ చేయడం వల్ల మన స్కిన్ మీద జిడ్డు ఏమన్నా ఉంటే పోతుందండి. స్కిన్ వైట్నింగ్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ కొంతమందికి స్కిన్ అనేది గరుగ్గా ఉంటుంది కదా, అలా రఫ్గా లేకుండా సాఫ్ట్నెస్ ఇస్తుందండి. నెక్స్ట్ ఇంకా ఏమన్నా మొటిమలు కానీ పిగ్మెంటేషన్, మచ్చలు అలాంటివి ఏమన్నా ఉన్నా సరే తగ్గుతుందండి. బియ్యపిండి వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయన్నమాట. నా ఫేస్ చూసారు కదండి ఎలా ఉందో, జిడ్డుగా ఉంది, బాగా డల్గా ఉంది. సో ఈ ప్యాక్ యూజ్ చేసిన తర్వాత ఎలా ఉందో డిఫరెన్స్ మీరే చూడండి. ఫస్ట్ స్టెప్లో స్క్రబ్బింగ్ యూజ్ చేస్తున్నామండి. మనం బియ్యపిండి టొమాటో మిక్స్ చేసాం కదా, స్క్రబ్బింగ్ యూజ్ చేస్తున్నాం అనమాట. ఫేస్ కొంచెం సెన్సిటివ్ పార్ట్ కాబట్టి రబ్ చేసేయకండి, మండిపోతుంది. ఒకసారి వైట్ రావాలని చెప్పేసి నిదానంగా స్క్రబ్బింగ్ అనేది చేయండి, నీట్గా చేసుకోండి. నెక్స్ట్ ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్ టొమాటోలో బ్లీచింగ్ ఏజెంట్ ఉండడం వల్ల మన ఫేస్ మీద పేరుకుపోయిన జిడ్డు, డెడ్ స్కిన్ సెల్స్ అలాంటివి ఏమన్నా ఉంటే తొలగిస్తుందండి. పింపుల్ మార్క్స్, మచ్చలు అవన్నీ కూడా తగ్గిస్తుంది అనమాట. ఎవరికైనా బ్లాక్ హెడ్ ప్రాబ్లం ఉన్నా సరే
టొమాటో యూజ్ చేయడం వల్ల తగ్గుతాయండి. ఈ ప్యాక్ స్క్రబ్బింగ్ లాగా యూజ్ అవుతుందండి. 2 డేస్కి ఒకసారి మన ఫేస్ని స్క్రబ్ చేసుకోవడం వల్ల మన ఫేస్ మీద ఉన్న జిడ్డుతనం కానీ లేకపోతే స్కిన్ రఫ్గా ఉన్నా సరే సాఫ్ట్ చేస్తుందండి. నెక్స్ట్ ట్యాన్ పట్టేసి ఉంటే ట్యాన్ అనేది తగ్గిస్తుంది. సో కంపల్సరీగా 2 డేస్కి ఒకసారి స్క్రబ్బింగ్ అనేది చేసుకోండి. నెక్స్ట్ ఈ ప్యాక్ అనేది జస్ట్ 10 మినిట్స్ మనం ఫేస్ స్క్రబ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకోవడమేనండి. ఆఫ్టర్ 10 మినిట్స్ నేను ఫేస్ వాష్ చేసుకొని కూడా చూపిస్తున్నానండి, లైవ్లో చూపిస్తున్నాను. ఇప్పుడు నా ఫేస్ ఎలా ఉందో మీరు అబ్జర్వ్ చేయండి. సో నా స్కిన్ చూసారు కదండి ఎంత బ్రైట్గా ఉందో డిఫరెన్స్ అనేది. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటనేది చూద్దాము. స్క్రబ్బింగ్ తర్వాత ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేసుకుంటున్నామండి. ఫేస్ ప్యాక్కి సున్నిపిండి 1 స్పూన్, వైల్డ్ టర్మరిక్ అండి, ఇంట్లో పసుపు కాదు కస్తూరి పసుపు అంటారు కదా అదనమాట, అది చిటికెడు వేసుకోండి. నెక్స్ట్ అలోవెరా జెల్ 1 స్పూన్. నా దగ్గర రోజ్ వాటర్ లేదని చెప్పేసి ప్లెయిన్ వాటర్తో మిక్స్ చేస్తున్నానండి. మీ దగ్గర రోజ్ వాటర్ అవైలబుల్గా ఉంటే రోజ్ వాటర్తో మిక్స్ చేసుకోవచ్చు. నేను ఫేస్ ప్యాక్ అప్లై చేసే ముందు ఇందాక మనం టొమాటో స్క్వీజ్ చేసింది మిగిలిపోయింది కదండి, దాంతో మళ్ళీ నేను ఫేస్ అయితే స్క్రబ్బింగ్ అనేది చేస్తున్నాను అనమాట. ఎందుకంటే టమాటో ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి. సో టమాటో యూజ్ చేసిన తర్వాత ఫేస్ ఇంకా సూపర్గా ఉందండి, చాలా బ్రైట్గా ఉంది. చూడండి ఫేస్ వాష్ చేసిన తర్వాత ఎంత బాగుందో. నెక్స్ట్ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుందామండి. సున్నిపిండి అనేది పసిపిల్లల నుంచి కూడా అందరూ యూజ్ చేయొచ్చండి. కానీ పెద్ద అయ్యేసరికి ఎందుకో మనం నెగ్లెక్ట్ చేస్తాము. సున్నిపిండి వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి. మన స్కిన్ అనేది ట్యాన్ అవ్వకుండా చూస్తుంది, వ్రింకిల్స్ రాకుండా చూస్తుంది, అంటే స్కిన్ ముడతలు పడకుండా చూస్తుంది, డార్క్ సర్కిల్స్, మచ్చలు, బ్లాక్ స్పాట్స్, పింపుల్స్ అవన్నీ రాకుండా చూస్తుందండి. సో డైలీ కూడా సున్నిపిండి అనేది యూజ్ చేయడం వల్ల ఇన్ని యూజెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వైల్డ్ టర్మరిక్ అండి, ఇంట్లో యూజ్ చేసే పసుపు కాదు ఇది. పసుపు చాలా మందికి పడదు కదండి ఇంట్లో యూజ్ చేసేది. వైల్డ్ టర్మరిక్ అయితే కంపల్సరీగా అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సూట్ అవుతుందండి. ఇది యూజ్ చేయండి. పసుపు యూజ్ చేయడం వల్ల స్కిన్ మీద ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే, దురదలు అలాంటివి ఏమన్నా ఉన్నా తగ్గిస్తుందండి. స్కిన్ బ్రైట్నింగ్ కూడా చాలా యూజ్ అవుతుంది అన్నమాట. అలోవెరా జెల్ న్యాచురల్ అయినా యూజ్ చేయొచ్చండి. పతాంజలి, వావ్ అలా బ్రాండ్స్ వల్ల యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అలోవెరా యూజ్ చేయడం వల్ల మన స్కిన్ మీద మచ్చలు ఏమన్నా ఉన్నా, పిగ్మెంటేషన్ ఉన్నా, యాక్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా తొలగిస్తుందండి. సో అలోవెరా బ్రైట్నింగ్కి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా స్కిన్ టోన్ అనేది బ్రైట్నింగ్ చేస్తుందండి, చాలా యూజ్ అవుతుంది ఈ ఫేస్ ప్యాక్ అనేది. ఫేస్ ప్యాక్ అప్లై చేసుకునే ముందు సర్క్యులర్ మోషన్లో ఫేస్ మొత్తం రబ్ చేసుకోండి. ఫేస్ మీద ట్యాన్ కానీ మచ్చలు కానీ అలాంటివి ఏమన్నా ఉంటే పోవడానికి యూజ్ అవుతుందన్నమాట. ఆ తర్వాత ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకోండి. ఫేస్ ప్యాక్ అప్లై చేసిన 15 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ అయితే చేసుకోండి. ఆఫ్టర్ ఫేస్ వాష్ నా స్కిన్ అయితే చాలా బ్రైట్గా ఉంది, గ్లోయింగ్గా కూడా ఉంది. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. వీడియో మొత్తం చూసారు కదండి, మీకు ఎలా అనిపించింది నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇప్పుడు సున్నిపిండి ఓన్లీ ఫేస్ కే కాదండి, మీరు బాడీ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సోప్ ప్లేస్ లో మీరు బాడీ మొత్తం అప్లై చేసుకోవచ్చు. మనం సోప్ ఎలా యూజ్ చేస్తామో అలాగే బాడీకి బాత్ పౌడర్ లా అప్లై చేసుకోవడం అండి. అమేజింగ్ గా ఉంటుంది. స్కిన్ టోన్ కూడా మనకి ఈవెన్ గా ఉంటుంది అనమాట. ట్యాన్ ఏమన్నా ఉన్నా సరే రిమూవ్ అయిపోతుంది. ఇది న్యాచురల్ పద్ధతిలో కాబట్టి కొంచెం టైం పడుతుంది, కానీ ట్రస్ట్ మీ, మీకు 15 డేస్ లో రిజల్ట్ అయితే కంపల్సరీగా తెలుస్తుంది. ఒకసారి 15 డేస్ మీరు యూజ్ చేసి చూడండి, మీరు నాకు కంపల్సరీగా హానెస్ట్ గా రివ్యూ ఇస్తారనమాట. చాలా బాగుందని చెప్పేసి. వీడియో నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. ఇలాంటి మంచి వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బై బాయ్.